న్యూస్‌ని బట్టి నాకు మన మాడ్యులేషన్ గూడా హ్మ్. మారిపోతది. హ్మ్. మరి అదంతా నీకు వచ్చిందా అప్పుడే? మళ్ళీ ట్రైన్ అయ్యావా? అది అప్పుడే వచ్చింది మ్యామ్. అంటే మాకు స్కూల్‌లో మా తెలుగు టీచర్ వల్ల నాకది చాలా హెల్ప్ అయిందని ఆ! అనుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆవిడ ఏదన్నా పదం కరెక్ట్‌గా పలకకపోతే, ఇప్పుడు నేను సాని గూడా సా అనో, షా అనో పలికితే పడేవి మాకు. ఆహా! అంత స్పష్టంగా పలికిచ్చేదనమాట. "ఏం చదువుతున్నావే నువ్వు? అది సా, ఆ! అది షా, ఇది సా" ఇలా చెప్పేది. ఓకే. సో, నాకు మళ్ళీ మమ్మల్ని నిలబెట్టి సెపరేట్‌గా పద్యాలు చదివించడము, ఓకే. ఇలాంటి స్కూల్‌లో అయినాయి. సో, దానివల్ల నీకు ఆ! ఈజీ అయిపోయింది. నాకు తెలుగు చదవడం ఈజీ అనేది నాకప్పుడే అప్పుడు. తెలిసింది. ఓకే. అప్పటి వరకు మనకి న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు. అసలేం అవును. చదవం గదా! ఉన్న సబ్జెక్ట్స్‌తోనే ఎళ్ళిపోతా ఉంటాం. మీ టైం ఉంటే సరదాగా అంతే. ఏదో ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవాలి ఇంతే ఉంటది అంతే. గదా! అప్పటి వరకు నేను రియలైజ్ అవ్వలే. ఓహ్! నేను తెలుగు ఇంత బాగా చదవగలుగుతానా అని. ఆ తర్వాత అసలు శాటిలైట్‌లోకి రావాలని అంటే జనరల్‌గా నీకా ఎయిమ్ ఉండిందా? వచ్చావా ఎట్లా? చిన్నప్పటి నుంచి అంటే పుట్టిన దగ్గర నుంచి నా గ్రాడ్యుయేషన్ వరకి 20 ఇయర్స్ లైఫ్ అంతా నాది నిజామాబాదే. అదే. అక్కడి నుంచి బయటికెళ్ళడం అంటే బావిలోంచి కప్ప బయట దుంకినట్టే నేను. అంతా ఏం అర్థం గాదు. ఆ హడావిడి, ఆ ట్రాఫిక్ అదంతా. కానీ దానికంటే ముందు నాకు వి6లోకి రావాలి అన్న ఇష్టం డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి అదే న్యూస్ జాయిన్ అయిన ఆ! దగ్గర నుంచి మెల్లగా, మెల్లగా పెరిగింది. ఓకే. ఓకే. ఫస్ట్ నేను ఏ ఇయర్ అనుకున్నదైతే అది? ఆ! 2012, అది 13లో అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడే ఛానెల్ స్టార్ట్ కొంచెం అయింది నా మంచి జర్నీ. ఫేమ్. ఆ!